హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ ట్రిగ్గర్స్ అంటే ఏంటి, ఓకే, దీని సింటాక్స్ ఏంటి, అసలు ఇది ఎందుకు ఉపయోగిస్తారు లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి ఈ పిఎల్ఎస్క్యూఎల్లో మనం స్టోర్డ్ ప్రొసీజర్స్ చూసాం కదా. స్టోర్డ్ ప్రోగ్రామ్స్ ఏంటవి? ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్, రైట్. అలాగే ఈ ట్రిగ్గర్స్ కూడా మనకి స్టోర్డ్ ప్రొసీజర్స్ అనమాట. సో దానికి వీటికి తేడా ఏంటి అంటే, మనకి ప్రొసీజర్స్ కానీ, ఫంక్షన్స్ కానీ అండ్ ప్యాకేజెస్ కానీ వాటంతట అవే ఫైర్ అవ్వలేవు, వాటంతట అవే ఎగ్జిక్యూట్ అవ్వలేవు. ఓకే, బట్ ఈ ట్రిగ్గర్స్ అలా కాదు. మనం బేస్డ్ ఆన్ ద కండిషన్ ఈ ట్రిగ్గర్ అన్నది ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఆ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఈఎక్సిసి అని కానీ లేకపోతే సెలెక్ట్ క్వరీలో కానీ మనం ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇవి ఎప్పుడు ఆటోమేటిక్ గా ఫైర్ అవుతాయి అంటే, మనం దీనికి ఈవెంట్స్ అనేవి స్పెసిఫై చేయాలి. మనం ఏ ఈవెంట్ అయితే స్పెసిఫై చేస్తామో ఆ ఈవెంట్ ఎప్పుడైనా జరిగితే అది ఆటోమేటిక్ గా ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏంటి ఈవెంట్స్ అంటే ఏంటి? ఈవెంట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఓకే, ఏదో XYZ అనే ఒక టేబుల్ ఉంది. నేను ఆ టేబుల్ మీద ఎప్పుడైనా ఇన్సర్ట్ జరిగితే, అంటే దాంట్లో ఒక డేటా అనేది ఇన్సర్ట్ చేస్తే నాకు ఈ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా నేను కోడ్ రాసుకోవచ్చు. లేదంటే ఆ టేబుల్లో మీద ఏదైనా అప్డేట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయినా, లేదంటే ఏదైనా డెలిట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయినా కూడా నేను ఈ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా నేను కండిషన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఈవెంట్స్ అంటే ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్స్ లాంటివి ఏదైనా టేబుల్ మీద లేదంటే వ్యూ మీద పర్ఫామ్ చేసినప్పుడు, ఓకే, ఇవి ఆటోమేటిక్ గా ఫైర్ అవుతాయి అనమాట. బేస్డ్ ఆన్ మనం ఏ కండిషన్స్ పెడితే ఆ కండిషన్ బేస్ చేసుకుంటాం. ఇవి మాత్రమే కాకుండా సిస్టమ్ లెవెల్లో ట్రిగ్గర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. వాళ్ళు ఏం రాసుకుంటారంటే, ఏదైనా యూజర్ లాగిన్ అయినప్పుడు వాళ్ళకి తెలిసేలాగా, అంటే టేబుల్లో స్టోర్ అయ్యేలాగా, లేదంటే సెషన్ ఫుల్ అయిపోయినప్పుడు వాళ్ళకి తెలిసేలాగా ఇలాంటి ట్రిగ్గర్స్ కూడా రాసుకుంటారు. బట్ మనం ఈ వీడియోలో ఒక డెవలపర్ ఉపయోగించేటటువంటి ట్రిగ్గర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే డిఎంఎల్ ఆపరేషన్స్ మీద ఫైర్ అయ్యేటటువంటి ట్రిగ్గర్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం వీటిలన్నింటిలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తోటి తెలుసుకుందాం. నేను దీనికోసం ఏం చేస్తానంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేటప్పటికి నేను మై టేబుల్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో SNO అని చెప్పి ఒక నెంబర్ కాలమ్ని, అలాగే ఎస్ నేమ్ అని చెప్పి ఒక varchar కాలమ్ని నేను క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఈ టేబుల్ మీద ఏదైనా సరే ఒక ఇన్సర్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసాము అంటే నాకు ఒక మెసేజ్ ప్రింట్ అయిపోవాలి ఆటోమేటిక్గా. సో దానికి కోడ్ రాదు. సో దానికి క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్. ఓకే, ఇది కమాండ్ అనమాట, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్. ఇప్పుడు ఆ ట్రిగ్గర్కి మనం ఒక పేరు ఇవ్వాలి. నేను మై ట్రిగ్గర్ అని ఇస్తున్నాను. మీరు ఏదైనా పేరు ఇచ్చుకోండి, నేను ఇలా అర్థమయ్యేలా ఉండడం కోసం ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మీకు ఏ ఆపరేషన్ మీద, అంటే ఏ ఈవెంట్ మీద కావాలి అనుకుంటున్నారో అది మెన్షన్ చేయాలి. ఇన్సర్ట్ మీద, అప్డేట్ మీద, డెలిట్ మీద. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఇన్సర్ట్ కమాండ్ మీద చేద్దాం అనుకుంటున్నాను. ఇన్సర్ట్. ఓకే, ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తారు. ఏంటంటే, ఇన్సర్ట్ కి ముందు ఈ ట్రిగ్గర్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, డేటా ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ఈ ట్రిగ్గర్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా కూడా మనం చెప్పొచ్చు అనమాట. నేను ఏమని చెప్తున్నానంటే, బిఫోర్ ఇన్సర్ట్ అంటే అర్థం ఏంటంటే, ఈ టేబుల్ మీద ఏదైనా ఇన్సర్ట్ కమాండ్ ఎవరైనా ఎగ్జిక్యూట్ చేస్తే ముందు ఈ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే బిఫోర్ కాబట్టి, ఇన్సర్ట్ కి బిఫోర్ కాబట్టి ఈ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఈ ట్రిగ్గర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డేటా అన్నది టేబుల్లోకి వెళ్తుంది అనమాట. అది ఓకేనా? బిఫోర్ ఇన్సర్ట్. ఓకే, నా ఇక్కడ ఏదైనా మనం పర్టికులర్ కాలం మీద మాత్రమే ఇది అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం, సారీ, కాలం మీద మాత్రమే ఇది ఫైర్ అయ్యేలా చేద్దాం అనుకుంటున్నామా, లేదంటే మొత్తం ఎంటైర్ టేబుల్ మీద కూడా మనం చెప్పొచ్చు. ఒకవేళ కాలం మీద మాత్రమే అయితే ఇక్కడ ఆఫ్ అని చెప్పి ఆ కాలం నేమ్ రాయండి, SNO అని. ఓకే, ఆన్ ఆ టేబుల్ నేమ్ మై టేబుల్. బట్ నాకేంటంటే ఇక్కడ నాకు కాలం ఏమి స్పెసిఫై చేసే ఉద్దేశం నాకు లేదు. ఓకే, నాకు ఎంటైర్ టేబుల్ మీద వచ్చేయాలి, ఆన్ టేబుల్. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే,
ఒక స్టేట్మెంట్ కి ఒక్కసారి ఈ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, లేకపోతే అందులో ఎన్ని రోస్ ఎఫెక్ట్ అవుతాయో అన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలా అనేది మనం స్పెసిఫై చేయొచ్చు. అది ఎలా అంటే ఫర్ ఈచ్ రో అని చెప్పి ఒక క్లాజ్ ఉందన్నమాట. ఫర్ ఈచ్ రో అని ఏమైనా మనం పెట్టామనుకోండి, దాని అర్థం ఏంటంటే ఒక ప్రతి ఆ టేబుల్లో ఎన్ని రోస్ ఎఫెక్ట్ అయితే అన్ని సార్లు ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది పెట్టలేదు అనుకోండి, ఒక స్టేట్మెంట్ కి ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, బట్ నాకేంటంటే ఎన్ని రోస్ ఎఫెక్ట్ అయితే అన్ని సార్లు రావాలనుకుంటున్నాను కాబట్టి ఫర్ ఈచ్ రో అని పెడుతున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే డిక్లేర్ బిగిన్ అండ్ ఎక్సెప్షన్స్ అండ్ ఇదంతా మామూలే. ఓకే, నా రిక్వైర్మెంట్ అంటే ఇన్సర్ట్ అయితే నాకు మెసేజ్ పాపులేట్ అవ్వాలి. సో నాకు ఏ వేరియబుల్స్ లేవు కాబట్టి ఇంకా డిక్లేర్ సెక్షన్ కూడా నాకు అవసరం లేదు, డైరెక్ట్ గా బిగిన్ సెక్షన్ వెళ్ళిపోతుంది. బిగిన్ లో ఏంటి dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. దీంట్లో నేను ఏం చేస్తానంటే మెసేజ్ ప్రింట్ చేస్తున్నాను, మై ట్రిగ్గర్ ఫైర్ అని చెప్పి ఒక చిన్న మెసేజ్ ని ప్రింట్ చేస్తున్నాను అనమాట. అంతే. కంపైల్ చేస్తున్నాను ట్రిగ్గర్ కూడా కంపైల్ అయిపోయింది కదా. చూడండి, అవుట్పుట్ ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇప్పుడు నేను ఈ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను డేటాని. ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్. నేను ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తాను. చూడండి, ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయింది కదా. ఇక్కడికి వెళ్ళి చూస్తే చూడండి, మై ట్రిగ్గర్ ఫైర్డ్ అని చెప్పి మెసేజ్ పాపులేట్ అయింది ఇక్కడ. చూడండి, ఇదే కదా. ఎందుకంటే ఇన్సర్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇక్కడికి ఆ ట్రిగ్గర్ ఆటోమేటిక్ ఫైర్ అయ్యి ఇక్కడికి ప్రింట్ అయిపోయింది. మళ్ళీ క్లియర్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను 2 అని చెప్పి. మళ్ళీ ఇన్సర్ట్ చేశాను కదా, చూడండి మళ్ళీ ఫైర్ అయింది. అలా నేను ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు అక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చొప్పున వస్తూనే ఉంటుంది అనమాట. ఓకే, నా ఇప్పుడు ఇన్సర్ట్ చూసారు కదా, నేను ఇప్పుడు అప్డేట్ చూద్దాం అనుకుంటున్నాను. అప్డేట్. ఓకేనా, చూడండి టేబుల్లో డేటా మనం ప్రింట్ చేసాం కదా, మై టేబుల్, సారీ మై టేబుల్ని ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి 1 రాజా 2 రాజా 3 రాజా అని ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఎస్ నేమ్ లో రాజాలన్నీ తీసేసి కుమార్ పెడదాం అనుకుంటున్నాను. చూడండి, అప్డేట్ సెట్ ఎస్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు కుమార్. ఓకే, చూడండి నేను ఈ కమాండ్ రాశాను కదా, ఏముంది అప్డేట్ ఇది పెట్టి సెట్ అని చెప్పి ఎస్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు కుమార్. కానీ నేను ఎటువంటి వేర్ కండిషన్ వాడలేదు కాబట్టి ఏమవుతుంది, మొత్తం అన్నీ కూడా కుమార్లు అయిపోతాయి. రైట్, అంటే ఒకే ఒక్క స్టేట్మెంట్ ను ఫైర్ చేస్తున్నాను, బట్ మొత్తం 3 రికార్డులు ఎఫెక్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏముంది ఫర్ ఈచ్ ఉంది కదా. చూడండి, నేను ఇప్పుడు కంపైల్ చేసామా. ఓకే, ట్రిగ్గర్ అనేది కంపైల్ అయిపోయింది. ట్రిగ్గర్ అనేది కంపైల్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఒక అప్డేట్ ఫైర్ చేస్తున్నాను. ఒక్కసారే నేను అప్డేట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను, 3 రోస్ అప్డేట్ అయింది. రైట్, 3 సార్లు ట్రిగ్గర్ అయింది. ఎందుకు ట్రిగ్గర్ అయింది, మనం ఇక్కడ ఫర్ ఈచ్ రో అని పెట్టాం కాబట్టి ఎన్ని రికార్డులు ఇది ఎఫెక్ట్ అయితే అన్ని సార్లు ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఇది తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, మళ్ళీ కంపైల్ చేస్తున్నాను సేమ్ కోడ్ని. ఓకే, చేశాను కదా. ఇప్పుడు చూడండి, అన్ని కూడా కుమార్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు అన్నింటిని కూడా నేను రాజా కింద మార్చేస్తాను మళ్ళీ. ఓకే, సింగిల్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేశాను, బట్ 3 రోజు అప్డేట్ అయింది. ఓకే, ఓకే, ఇది ఇందాకది ఈ 3 కూడా ఇప్పుడు ఇది కదా. క్లియర్ చేసేస్తాను మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా. చూడండి, 3 రికార్డులు అప్డేట్ అయింది, కానీ ఒక్కసారి ఫైర్ అయింది. ఎందుకు, ఇది స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అంటారు దీన్ని. ఫర్ ఈచ్ రో వాడితే రో లెవెల్ ట్రిగ్గర్ లేదా రికార్డ్ లెవెల్ ట్రిగ్గర్ అంటారు. ఫర్ ఈచ్ రో అన్న క్లాస్ తీసేస్తే దానిని స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అని అంటారు. అలా ఇది అప్డేట్ మాత్రమే కాదు, మనం ఆఫ్టర్ అప్డేట్ అలాగే బిఫోర్ డిలీట్ ఆఫ్టర్ డిలీట్ కూడా మనం వీటిని వాడుకోవచ్చు. ఓకే, నా నేను ఇంకా డిలీట్కి ఎగ్జాంపుల్ చూపించట్లేదు.
ఎందుకంటే సేమ్ ఇది ఇక్కడ అప్డేట్ తీసేసి డిలీట్ పెట్టండి, బిఫోర్ ఉంచండి లేదంటే ఆఫ్టర్ పెట్టండి, నో ప్రాబ్లం. ఓకేనా, అట్లా మీరు ప్రాక్టీస్ చేయండి. అయితే ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట, ఏంటంటే నేను ఒక వాల్యూని అప్డేట్ చేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పాత వాల్యూ ఏంటి కొత్త వాల్యూ ఏంటో కూడా నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఏ వాల్యూ పోయి ఏ వాల్యూ వస్తుందో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ టేబుల్ చూడండి, టేబుల్లో డేటా ఏముంది, ఇక్కడ రాజా అని ఉంది కదా. ఓకే, దీంట్లో నేను ఫస్ట్ రికార్డ్ని రాజా నుంచి కుమార్కు మారుస్తాను, ఒక రికార్డ్ని మారుస్తాను. ఓకే, ఫర్ ఈచ్ రో. ఓకే, ఒక రికార్డ్నే మారుస్తున్నాను. ఎగ్జాంపుల్లో వేర్ SNO is equal to 1, అంటే మొదటి రికార్డులో రాజా తీసేసి కుమార్ కింద మారుస్తున్నాను. ఓకే, బట్ నాకేంటి ముందు ఏ వాల్యూ ఉందో తర్వాత ఏ వాల్యూ ఉందో కూడా ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి దానికి నేను ఏం రాయాలో తెలుసా, ఓల్డ్ వాల్యూ పైప్ సింబల్ చూడండి, ఈజ్ టు పెట్టి ఓల్డ్ అని పెట్టి డాట్ ఎస్ నేమ్, అలాగే కొత్త వాల్యూ, కొత్తగా ఏం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నామో అది న్యూ వాల్యూ, ఇక్కడ ఈజ్ టు పెట్టి న్యూ అని పెట్టాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా అంటే ఆల్రెడీ టేబుల్లో రాజా ఉంది, దాన్ని నేను కుమార్ కింద మారుస్తున్నాను. ఓకే, సో ఓల్డ్ వాల్యూ రాజా, న్యూ వాల్యూ కుమార్, రైట్. చూడండి, ట్రిగ్గర్ కంపైల్ అయిపోయింది కదా. నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఇక్కడ ఏమీ లేదు, ఫైర్ చేశాను, అప్డేట్ కమెంట్, ఒక రో అప్డేట్ అయింది. చూడండి, మై ట్రిగ్గర్ ఫైర్ అయింది. ఓల్డ్ వాల్యూ ఏమో రాజా అంట, న్యూ వాల్యూ ఏమో కుమార్. చూస్తారా, ఇలాగ మనం పాత వాల్యూని కొత్త వాల్యూని కూడా మనం కనిపెట్టగలం. సో ఇది ఓవరాల్ గా ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్. మనం డిఎంఎల్ ఆపరేషన్స్ మీద ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.